మిస్ వరల్డ్ పోటీల్లో కీలక పరిణామం. కంటెస్టెంట్స్ను వేసేలా చూస్తున్నారు. విలువలు లేని చోట ఉండకూడదని తప్పుకున్నా. ఇంటర్వ్యూలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ బ్రిటిష్ మీడియాలో అవాస్తవాల ప్రచారం. తల్లి ఆరోగ్యం బాగలేదని తప్పుకున్నది. స్వదేశానికి క్షేమంగా పంపించాం. బ్యూటీ విత్ ఏ పర్సన్ విలువలకు కట్టుబడి ఉంది మిస్ వరల్డ్ జూలియా మెర్లీ ప్రకటన చేస్తే, నేనేమంటా ఉన్నానంటే మిస్ యూకే ఆమె మధ్యంతరంగా కూడా ఆమె క్విట్ అయిపోయింది కదా. ఇప్పుడు అందాల పోటీలు తెలంగాణలో పెట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి లాభం ఎంతో నాకైతే తెలియదు, కానీ నష్టం మాత్రం ఇంకొక 10 సంవత్సరాల వరకు పోదు. ఈ అందాల పోటీలను, అందాల భామలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడం కాక వాళ్ళని ఇబ్బందులు పెట్టడం అనేది వచ్చినటువంటి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇక మరో పక్కనేమో ఈ అందాల పోటీలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏం మాట్లాడతారంటే, దీని ద్వారా రాష్ట్రం యొక్క కళలు, సంస్కృతి, సాంప్రదాయాలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తామని చెప్పేసి, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతులు చేసేటువంటి ప్రక్రియ పక్కకు పెట్టి ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి పని వాళ్ళే ఉన్నది. ఇప్పుడు వీళ్ళు మొన్న రామప్ప టెంపుల్కి పోతే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆడపడుచులతోటి వేరే దేశం నుంచి వచ్చినటువంటి మహిళ కాళ్ళు కడగబెడతారా? ఇదేనా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు? అంటే తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించినటువంటి తీరుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రవర్తించింది అనేది దీన్ని ప్రతిపక్షాలు క్యాచ్ చేసుకున్నాయి. ఇక మరో పక్కన సిపిఐ సంబంధించినటువంటి పార్టీ నేత అయినటువంటి నారాయణ ఏమో వీళ్ళకి ఎక్కడ పని లేదు, మంత్రులకు మిగతా సంబంధించిన వాళ్ళకందరూ కూడా ఈ అందాల భామల్ని ముంగడ పెట్టుకొని వాళ్ళ వెనకాల వీళ్ళు సొల్లుగార్చుకుంటూ తిరుగుతున్నారని ఆయన చెప్పాడు. అంటే ఒక రకంగా ప్రతిపక్షాలు, ఇంకొక పక్కన ఉన్నటువంటి మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందాల పోటీల ద్వారా వచ్చేటువంటి ఎలాంటి ఉపయోగం లేకపోగా ఇప్పుడు తెలంగాణ పరువు ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుదామని చెప్పేసి నిర్వహించినటువంటి ఈ పోటీల ద్వారా ఇప్పుడు తెలంగాణ పరువుని ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తానికి ఇప్పుడు వ్యాపింపజేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది, దిగజార్చేలాగా. అంటే ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, నన్ను ఒక వేషలాగా, ఒక వ్యభిచారిలాగా చూస్తూ ఉన్నారు, ఒక కోతిలాగా కుప్పిగంతులు వేయాలన్నట, వాళ్ళ ముంగట చిన్న చిన్న గౌన్లు వేసుకొని ఎగరాలన్నట, వాళ్ళని అలరింపజేయాలన్నట అన్నటువంటి వ్యాఖ్యలు చేసింది ఆమె. దాని తర్వాత ఈ సంబంధించినటువంటి ఎవరైతే ఈ మిస్ వరల్డ్ పోటీలో సంబంధించినటువంటి దాంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మిస్ వరల్డ్ జూలియా మెర్లీ ఈ సంబంధించినటువంటి దానిపైన ఆమె ఒక ప్రకటన చేసి వాళ్ళ తల్లి ఆరోగ్యం బాగలేక ఆమె వెళ్ళిపోయింది తప్పించి ఇటువంటి వాటికి ఎక్కడ కూడా చోటు లేదనేది దీని ద్వారా ఇప్పుడు ఇవాళ ఉంటుంది అసలైనటువంటి సురుకులు ఇప్పుడు ప్రభుత్వం పైన, రాష్ట్ర సర్కారు పైన ఇవాళ ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి ఇగో 72వ మిస్ వరల్డ్ పోటీలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కార్న్వాల్కు చెందిన లైఫ్ గార్డ్ అయిన మిల్లా మ్యాగీ తన తల్లి ఆరోగ్యం బాగలేదని వ్యక్తిగత కారణాలతో అకస్మాత్తుగా పోటీల నుంచి నిష్క్రమించడం వివాదానికి దారితీసింది. మిల్లా గతేడాది ప్రతిష్టాత్మకమైన మిస్ ఇంగ్లాండ్ టైటిల్ను గెలుచుకున్నారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ అత్యవసర పరిస్థితుల రీత్యా పోటీల నుంచి వైదొలుగుతున్నట్లు మిస్ వరల్డ్ సంస్థ CEO జూలియో మెర్లకు మిల్లా తెలిపారు. దీంతో ఆమెను తిరిగి స్వదేశానికి పంపించడానికి మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా క్షేమంగా స్వదేశానికి చేరుకున్న అక్కడ సన్ పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మిస్ వరల్డ్ పోటీలపై సంచలన ఆరోపణలు చేయడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఆమె వైదొలగడం అనంతరం స్వదేశానికి వెళ్లి ఆరోపణలు చేయడం మిస్ వరల్డ్ పోటీలపై చర్చకు దారితీసింది. అయితే మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆమె ఆరోపణలను ఖండించింది. పోటీల ప్రారంభ సమయంలో ఆమె వ్యక్తపరిచిన అభిప్రాయానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ని ఆమె విడుదల చేయడం జరిగింది. వేషలా చూస్తున్నారని చెప్పేసి ఆమె ఆరోపణ చేసింది. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో కంటెస్టెంట్లను వేషగా భావించారు. మిస్ వరల్డ్ పోటీ కాలం చెల్లింది, పాత విలువల్లో చిక్కుకుంది అని మిల్లా మ్యాగీ విమర్శించింది. స్పాన్సర్ల ముందు ప్రదర్శన చేయాలని, మేకప్తో సాయంత్రం గౌన్లు ధరించమని ఒత్తిడి చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మార్పు తీసుకురావడానికే అక్కడికి వెళ్ళాను. మేము కోతుల్లా ప్రదర్శన కూర్చోవలసి వచ్చింది. పార్టీల్లో 2 బ్యూటీలకు ఒక్కో టేబుల్ చొప్పున కేటాయించారు. పోటీదారులు అతిథులతో కూర్చొని వినోదం అందించాల్సి వచ్చింది. నేను మద్దతిచ్చే కారణాల గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. నిర్వాహకులు మమ్మల్ని అగౌరవంగా అభివర్ణించారు, చిన్న చూపు చూశారు. 109 మంది ఫైనలిస్టులను బోరింగ్ అని తిట్టారు. 1960 నుంచి మిస్ వరల్డ్ పోటీల్లో ఎలాంటి మార్పు లేదు.
ఇలాంటి విలువలు లేని చోట నేను ఉండలేకపోయాను. అందుకే మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకున్న 6 అతిథులు ఉన్న ప్రతి టేబుల్కు 2 అమ్మాయిలు ఉన్నారు. సాయంత్రం వారితో కూర్చోవాలి, వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వినోదం అందించాలి. అది నాకు నచ్చలేదు. ఇది చాలా తప్పు అని నేను అనుకున్నా. ప్రజల వినోదం కోసం నేను ఇక్కడికి రాలేదు అని ఇంటర్వ్యూలో మ్యాగీ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో నిష్క్రమిస్తున్నట్టు ప్రకటిస్తూనే పోటీలపై సంచలన ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అందరి దృష్టి మిస్ వరల్డ్ పోటీలపై మళ్ళింది. మిల్లా తల్లి ఆరోగ్యం బాగలేదని తప్పుకున్నది. మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ 2025 మిల్లా మ్యాగీ వైదొలిగిన విషయాలపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై మిస్ వరల్డ్ సంస్థ చైర్పర్సన్ CEO జూలియో మోర్లే శనివారం స్పందించారు. మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ నెల ప్రారంభంలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తన తల్లి, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి కారణంగా ఈ పోటీల నుంచి తప్పుకుంటానని సంస్థను కోరినట్లు తెలిపింది. మిల్లా పరిస్థితిని అర్థం చేసుకుని జూలియా మోర్లే వెంటనే స్పందించి ఆమె కుటుంబ సభ్యుల క్షేమానికి ప్రాధాన్యంగా పరిగణించారు. తక్షణమే ఆమెను ఇంగ్లాండ్కు తిరిగి పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు మోర్లే తెలిపారు. ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై కొన్ని UK మీడియా సంస్థలు మిల్లా మ్యాగీ పోటీలో ఎదుర్కొన్న అనుభవాలపై తప్పుడు అవాస్తవాలను కథనాల రూపంలో ప్రచురించాయన్నారు. ఆ కథనాలు పూర్తిగా నిరాధారమైనవని, మిస్ వరల్డ్ సంస్థ నిజాయితీ, గౌరవం, బ్యూటీ విత్ ఏ పర్సన్ విలువలకు కట్టుబడి ఉందని, నిబద్ధతగా పోటీలు జరుగుతున్నాయన్నారు. మీడియా సంస్థలు జర్నలిస్టిక్ విలువలు పాటించాలని సూచించారు. మీడియా సంస్థలు తమ వనరులను సరిగ్గా ధృవీకరించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచురించకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఆధారాలతో వార్తలు ప్రచురించాలని, అందుకు సంబంధించిన వారి వివరణ తీసుకోవాలని జూలియో మోర్లే విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఏ తప్పు జరిగినప్పటికీ కూడా మీడియా మీద రుద్దడం, వక్రీకరించలు, AI టెక్నాలజీ దీన్ని వాడించలు దాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె పర్సనల్గా నేను ఎందుకు వచ్చినా ఇక్కడికి, మళ్ళీ మధ్యలోనే ఎందుకు వచ్చినామని చెప్పేసి అడిగినటువంటి ఆ జర్నలిస్టు ప్రశ్నకి నాకు అక్కడ ఇబ్బంది అయిపోయింది. నేను కోతుల్లాగా డ్యాన్సులు వేసుడేంది, చిన్న చిన్న గౌన్లు వేసుకుని ఎగురుడేంది, నన్ను ఒక వేషలాగా చూస్తూ ఉన్నారు, అందుకోసం నాకు నచ్చట్లేదని ఆమె చెప్పింది. కానీ సరే ఏదేమైనప్పుడు కూడా ఆమె తల్లి ఆరోగ్యం బాగలేదా, ఆమె ఆరోగ్యం బాగలేదా, ఇంకెవరి ఆరోగ్యం బాగలేదా అనేది అది కాదు. కానీ ఆమె మాట్లాడినటువంటి మాటలు లైవ్లో అవి కనిపిస్తూ ఉన్నాయి కదా. సో దీని పట్ల ఏమున్నప్పుడు కూడా దీంట్లో పార్టీ ఉందా, వ్యక్తులు ఉన్నారా, ఆ సంస్థకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారా, ఎవరున్నా కానీ దీనిపైన విచారణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. విచారణ జరగాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు ఇది ఆమె మాట్లాడేది. ఇక మిల్లా వీడియో బైట్ ఫుటేజ్ రిలీజు. మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తీవ్ర ఆరోపణలు చేయడంతో ఆమె వీడియో ఫుటేజ్లు బయటకు వచ్చాయి. మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ సమయంలో మిల్లా మ్యాగీ స్వయంగా వ్యక్తపరిచిన భావాలకు సంబంధించిన ఎడిట్ చేయని వీడియో క్లిప్లను మిస్ వరల్డ్ సంస్థ శనివారం విడుదల చేసింది. అందులో ఆమె ఆనందాన్ని, కృతజ్ఞత, అనుభవాన్ని వ్యక్తపరిచింది. ఇక్కడి హాస్పిటాలిటీ ఫుడ్ బాగుందని మెచ్చుకున్న వీడియో రిలీజ్ చేసింది. తాజాగా ప్రచురితమైన కథనాలు నిరాధారమైనవని ఆ ఆరోపణలను సంస్థ ప్రతినిధులు ఖండించారు. మిస్ షా ప్రాతినిధ్యం మిస్ ఇంగ్లాండ్ మిల్లా పోటీల్లో నుంచి వైదొలగడంతో ఆమె స్థానంలో మిస్ ఇంగ్లాండ్ మొదటి రన్నర్ అయిన మిస్ షార్లెట్ గ్రాండ్ ఇంగ్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకొచ్చారు. బుధవారం మిస్ షార్లెట్ ఇండియాకు చేరుకున్నారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు ఆమెకు అవకాశం కల్పించారు. మిల్లా వ్యక్తిగత కారణాలతోనే UKకు తిరిగి వచ్చిందని మిస్ ఇంగ్లాండ్ డైరెక్టర్ యాంజీ బిస్లీ తెలిపారు. ఆమె నిర్ణయానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం, ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. మిల్లా స్థానంలో మిస్ ఇంగ్లాండ్ మొదటి రన్నర్ అప్ షార్లెట్ గ్రాండ్ ప్రస్తుత మిస్ వరల్డ్ ఫైనల్లో ఇంగ్లాండ్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. షార్లెట్కు ఇండియా సోదర భావంతో స్వాగతం పలికిందని యాంజీ బిస్లీ వాళ్ళు పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఈ సంబంధించిన వ్యవహారంలో ఆమె పోయింది, ఇంకో ఆమె వచ్చింది అక్కడి నుంచి. సరే ఎవరు వచ్చినప్పటికీ కూడా మరి ఈ ఆరోపణల వెనుక వాస్తవాలు ఉన్నాయా, లేకపోతుంటే ఈ అన్ని అవాస్తవాలా, ఎందుకు ఆమె ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అన్నటువంటి దానిపైన విచారణ జరగాలి.